సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటు ప్రత్యేక అతిథి ఉన్నారు. వారు వచ్చేసి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకుచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడతారు. గురుగారు నమస్కారం. గురుగారు ఓం శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు గురుగారు? మా బాగున్నాను తల్లి. గురుగారు, ఇప్పుడు రాబోయే జూన్ 2 నుంచి కర్కాటక రాశిలో గురుగ్రహం రాబోతుంది. సో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయి? ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తి అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నటువంటి గ్రహం ఏదయ్యా అంటే గురుగ్రహం. మరి ఈ బృహస్పతి అంటే మా యొక్క భాషలో గురువుని బృహస్పతి అంటారు. దేవతలకి అధిష్టాన గురువినే. దేవతలు ఏ పని చేయాలన్నా గురువు ముహూర్తం పెడితేనే చేస్తారు. అందుకనే సామాన్య లోకంలో కూడా ఏదైనా శుభముహూర్తాలు ఏది కావాలన్నా మాలాంటి గురువుల దగ్గరికి వచ్చి ముహూర్తాలు పెట్టించుకుంటారు. కాలజ్ఞానం తెలిసిన వాళ్ళకి. అంటే మాలాంటి గురువులందరికీ శుక్రుడితో పని లేదు, గురువుతోనే పని. మా జ్ఞానమే భిక్ష. జ్ఞాన భిక్ష ఉంటే మా గురువులకి ఇంకంతమించి ఇంకేం అవసరం లేదు. మరి అలాంటిది ఈ గురువు ఆయన యొక్క స్థానాలు మనకు ఉన్నటువంటి మేషాది మీనరాశి పర్యంతం కూడా మనకి అత్యంత పూర్వజన్మ కర్మ ఫలితాలను ఇచ్చేటటువంటి, పూర్వజన్మలో వేసుకున్న ఆర్జితాలు ఉంటాయి కదమ్మా, అవన్నీ ఈ జన్మలో ఇచ్చేటటువంటి స్థానాధిపతి ఎవరయ్యా అంటే 9వ భాగ్య స్థానాధిపతి అంటారు. అది ధనుస్సు రాశి. ప్లస్ మీనరాశి, మోక్షానికి రాసేదే అంటే మీనరాశి. మరి ఈ రెండిటికి అంటే పుణ్యము అట్లాగే మోక్షము, ఈ రెండిటికి ఆధిపత్యం వహించిన గ్రహం ఏదయ్యా అంటే గురువు. మరి ఈ రెండు ఆధిపత్యాలు కలిగినటువంటి గురువు ఎన్నో రాశులు దాదాపుగా ఒక 2.5 ఏళ్ల బట్టి ఆయన శత్రు రాశుల్లో ఉంటూ సరైనటువంటి బలాన్ని లేక, సరే జాతకరీత్యా యోగాలు ఉన్నటువంటి వాళ్ళకి, దశలు బాగున్న వాళ్ళకి ఈ గురువు వలన పెద్దగా ఇబ్బంది కనిపించదు వాళ్ళకి. మరి కొంతమందికి ఇప్పుడు ఇదే గురువు తన యొక్క మిత్రక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలోకి సొంత నక్షత్రంలో ఉన్నటువంటి ఏ గ్రహమైన బలాన్ని కలిగి ఉంటాడు. దాదాపుగా జూన్ 18వ తేదీ వరకు గురువు తన యొక్క సొంత నక్షత్రమైన పునర్వసులో ఉంటూ కర్కాటక రాశి ఉచ్చస్థాన స్థితిలో ఆయన 5 డిగ్రీల వరకు అక్కడే ఉంటాడు, ఉచ్చస్థానం. జూన్ 18 నుంచి ఆగస్టు 19 వరకు కూడా శని యొక్క నక్షత్రంలో ఉండి శనిచ్చే ఫలితాలని గురువు వీళ్ళిద్దరు మిక్సింగ్ అయి ఇస్తూ ఉంటారు. ఆఫ్టర్ ఆగస్టు 19 నుంచి అక్టోబర్ 30 వరకు కూడా బుధ నక్షత్రం ఆశ్లేషలో ఉండి గురువు, బుధుడు గురుడు ఇంకేముందమ్మా, తిరుగులేనటువంటి జ్ఞానము, బుద్ధి జ్ఞానము, తెలివితేటలు, అపారమైనటువంటి లోక వ్యవహారాలు. అసలు బుధ గురుడు అంటే ఇంకా వాక్కు, జ్ఞానము, బుద్ధి, ఇంత వ్యాపారం అంత అయ్యే అవకాశం ఉంటుంది. బుధుడు వ్యాపార గ్రహం, గురువు ధనాధిపతి. వాళ్ళ తెలివితేటలు ఎట్లా ఉంటాయంటే, జ్ఞానాన్ని ఆర్జించినటువంటి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో విశేషమైనటువంటి వ్యాపార వృద్ధి కలుగుతుంది ఆ సమయంలో. కొన్ని రాశుల వారు, అందరికీ కాదు. మరి ఈ 3 నక్షత్రాల్లో ఉన్నటువంటి గురుడు మేషాది మీనరాశి పర్యంతం కొన్ని రాశుల వారికి మంచి యోగాన్ని ప్రసాదిస్తూ, కొన్ని రాశుల వారికి తటస్థంగా ఇస్తూ, మరి కొన్ని రాశుల వారికి వాళ్ళు సాటిస్ఫాక్షన్, మనకి ఎవరికైనా నమ్మా సంతృప్తి అనే మాటకి కారణం ఈ గురుడే. సంతృప్తినిచ్చే గ్రహం ఏదయ్యా అంటే గురువు. మరి ఆయన కొంతమందికి, కొన్ని రాశుల వారికి ఈయన సరైన స్థానాల్లో లేక సంతృప్తిని ఇవ్వలేదు. ఆర్థికంగా వాళ్ళు అనుకున్న కార్యాలు ముందుకు వెళ్ళలేక, ఉద్యోగాలు లేక, అనుకున్న ఇల్లులు కట్టుకోలేక. ఎందుకంటే ఈయన ఉన్నటువంటి స్థానం, ఇప్పుడు వచ్చే స్థానము దాదాపుగా జూన్ 2 నుంచి అక్టోబర్ 30 వరకు ఇక్కడే తిష్ట వేసుకుని కూర్చుంటాడు ఈ మహా బృహస్పతి. అత్యంత శుభాలు ఇస్తూ ఉంటాడు, చాలా శుభాలు ఇస్తాడు. ఎందుకంటే లక్ష్మీ ప్రదాయకమైనటువంటి స్థానం ఏదైనా అంటే కర్కాటక రాశి. లక్ష్మీప్రదుడు ఎవరై అంటే మహానుభావుడు, అంటే ధన కారకుడు అంటారు. మరి గురుడు మరి లక్ష్మీ కటాక్షం ఇచ్చే చంద్రరాశిలో ఉండటం ద్వారా అత్యంత శుభయోగాలు, ముఖ్యంగా మేషాది రాశి. అయితే ఏ రాశి వాళ్ళకి శుభ ఫలితాలు కలగబోతున్నాయి? మంచి ప్రశ్న వేశారు. దీనివల్ల ఏంటంటే వినేటటువంటి ప్రేక్షకులకి మంచి బూస్ట్ లభిస్తుంది. బూస్ట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ధనం కావాలని ఎవరైనా కష్టపడేది దానికోసమే కదా. ముఖ్యంగా మిథున రాశి. మిథున రాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి గురువు వలన విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు, గృహంలో వీరికంటూ ఒక మంచి కీర్తి, అంటే వీరంటే ఒక గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వీరి మాట ఇంట్లో చెల్లుతుంది. ఇప్పుడు అట్లాగే లక్ష్మీ కటాక్షం పారుదలై పారుతా ఉంటది మిథున రాశి వారి. విశేషమైనటువంటి వ్యాపార అభివృద్ధి, ఉద్యోగంలో సిద్ధి కలిగి
వీరి గౌరవ మర్యాదలు కానీ కీర్తి ప్రతిష్టలు కానీ వాహనాలు కొనాలన్నా గృహాలు కొనాలన్నా ఇది మంచి సమయం మిథున రాశి వారికి. ఓకే. వివాహ సిద్ధి కలుగుతుంది, సంతాన వృద్ధి కలుగుతుంది, విశేషమైనటువంటి ధన ప్రాప్తి మిథున రాశి వారికి కలుగుతుంది. ఓకే. అంటే ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార రీత్యా అన్ని బాగానే ఉంటాయి వీళ్ళకి. ఆయన ఉన్న స్థానమే కాకుండా ఆయన చూసే స్థానం బట్టి కూడా మూమెంట్స్ ఉంటాయి. అప్పుల బాధలు కూడా తీరిపోతాయి వీళ్ళకి. ఈయన చూసే దృష్టిని బట్టి. ఓకే. ఓకే. ఇంకా ప్రత్యేకంగా ఏ రాశి వారికి? మిథున రాశి తర్వాత కన్యా రాశి. ఇక వీరికైతే గనక విశేషమైనటువంటి భాగ్యమే అనుకోవాలి. ఎందుకంటే వీరికి అనుకున్న ప్రతి కార్యంలో విజయ లాభ పరంపర కలుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి ఎవరైనా కొత్తగా ప్రయోగం చేయాలంటే చాలా విశేషమైనటువంటి పరిస్థితి. సంతాన లాభము, ప్రతి అనుకున్నటువంటి మనసులో అనుకున్న సంకల్పం ప్రతిదీ కూడా కార్య విజయ సాధన వైపు పరిగెడుతూ ఉండేటటువంటి స్థితి. ఇంతకాలం ఉద్యోగంలో ఎవరైతే ప్రమోషన్స్ కోసం ఎదురు చూశారో ఉద్యోగంలో ప్రమోషన్స్, బాధ్యతలు పెరిగి అఖండమైనటువంటి ధన ప్రాప్తి కలిగి వారు ఎప్పటి నుంచో కోరినటువంటి కోరికల రూపకంగా ఓ పెద్ద వాహనాన్ని అట్లాగే పెద్ద ఇంటిని నిర్మాణం చేసుకోవడం కానీ లేదా పెద్ద ఇల్లు కొనుక్కునే యోగం కానీ ఈ యొక్క కన్యా రాశి వారికి కనిపిస్తోంది. వ్యాపారంలో ఎట్టి పరిస్థితుల్లో వీరికి ధనలాభము, వివాహపరంగా కంపల్సరీ లాభసిద్ధి కలుగుతుంది. సంతానము, కార్యసిద్ధి, వ్యాపార వృద్ధి, గృహ వాహన లాభము, మనసులో అనుకున్న ప్రతి కార్యక్రమంలో కూడా లాభం. ఎందుకని రాశులు ఎప్పుడు కూడా మనసుకి సంకేతాలు. అందుకనే దీన్ని గోచారము అంటారు. అంటే గ్రహ గోచారంలో మన మనసును బట్టి మాత్రమే ఈ గ్రహాలు ఫలితాలను ఇస్తాయి. కాబట్టి అసలు వీళ్ళైతే కనుక వెనక్కి తిరగక్కర్లా ఈ 4 నెలలు. ఏమా నెక్స్ట్ ఇంకా వృశ్చిక రాశి. అంటే అత్యంత ఉత్కృష్టమైనటువంటి శుభయోగాలు ఇచ్చే రాశులే చెబుతున్నాను. మరి వృశ్చిక రాశి వారికి భాగ్యస్థానంలో అంటే పూర్వజన్మ స్థానం అని ఇందాక చెప్పాను కదా, ఆర్జితమంతా లాక్కొచ్చే స్థానం అని 9వ స్థానము కర్కాటక రాశి. ఈ వృశ్చిక రాశి ధన పంచమాధిపతియే కుటుంబ పరంగా, సంతాన పరంగా, ఆర్థికంగా విశేషమైనటువంటి యోగము, భోగ భాగ్యాదులు, అట్లాగే సంతానపరమైనటువంటి లాభముతో పాటుగా గృహంలో సంతానానికి వీరి యొక్క సంతానానికి ఏదైనా సరే శుభకార్యాలు చేస్తూ ఉంటారు. గృహప్రవేశాలు, పెళ్లిళ్ళు, ఉపనయనాలు, వాళ్ళ ఆడపిల్లలకి ఏదో ఉంటాయి కదా, పిల్లాడు పుడితే దానికి సంబంధించిన కార్యక్రమాలు, ఇలాంటివన్నీ చేసుకొని విందు వినోదాలు విలాసాలలో ఎప్పుడు బిజీగా ఉంటారు ఈ 4 నెలలు. ముఖ్యంగా ఈ యొక్క భాగ్యస్థానము పంచమ అంటే కోణస్థానాలు లక్ష్మీనారాయణ స్థానాలని శాస్త్రం చెబుతారు. ఈ వృశ్చిక రాశి వారికి 5వ స్థానం కోణస్థానం, లక్ష్మీ స్థానం. 9వ స్థానం విష్ణు స్థానం. అంటే ఈ లక్ష్మీ విష్ణు స్థానాలలో ధనాధిపతి ఉండటం వలన భాగ్యం రాబడి వస్తూ ఉంటుంది. పిత్రార్జితము, మాత్రార్జితము వచ్చి కలిసి వీళ్ళ యొక్క ధనం బ్యాంకు బ్యాలెన్స్ రెట్టింపయ్యే అవకాశాలు ఉంటాయి. అట్లాగే ఉద్యోగం అయితే ఏంటంటే కొంతమందికి ఉద్యోగాలలో నుంచి లే ఆఫ్ లో లేదా ఉద్యోగాలు పోయే అవకాశము కలిగి దానికి వేరే మార్గం అన్వేషించి ఇంకా ఎదగడానికి ఇది ఒక మహద్భాగ్యంగా వీరు భావించాలి. ఉద్యోగం పోయిందని బాధపడాలి వృశ్చిక రాశి. నెక్స్ట్ మకర రాశి. ఇది వివాహ యోగ రాశి అని ఆల్రెడీ ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాను. మకర రాశి వారికి సప్తమంలో ఈ గురుడు రావటం వలన ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ఎగ్జామ్స్ ఎవరైతే రాశారో వారికి విదేశీ యాన మార్గము సుగమం అవుతుంది తప్పనిసరిగా. కొంతమంది విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఏ ఉద్యోగమో చేయాలి, వ్యాపారం చేయాలనుకునే వాళ్ళకి కూడా విశేషమైనటువంటి యోగం ఈ 4 నెలలు. ఇక వివాహానికి సంబంధించి ఎప్పటి నుంచో ఎదురు చూసి ఎంతో మంది వచ్చి చూసి వీళ్ళు అనుకున్నా కూడా వాళ్ళ దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వాళ్ళే ఫోన్లు చేయటమో, వాళ్ళు ఓకే చేసి వివాహం చేద్దామండి అంటామో ఈ ఆగస్టు మాసంలోనో లేకపోతే రేపు వచ్చే జ్యేష్ఠ మాసంలోనో వివాహ సిద్ధి కలగటం అత్యంత శుభదాయకంగా మకర రాశి అని చెప్పాలి. వ్యాపార పరంగా మంచి అభివృద్ధి కలిగినటువంటి రాశి ఏదంటే మకర రాశి. అనుకున్న ఏదైనా సరే కార్యం, ఎందుకంటే అమ్మ ఈయన చరరాశిలో ఉన్నాడు, పరిగెత్తే రాశి అది. చరరాశి అంటే ఏంటంటే ఇక అనుకోవడం ఏంటి జరిగిపోవడం, అంత ఫాస్ట్. ఈయన పెద్ద గ్రహం అయినప్పటికీ కూడా ఆ రాశి ప్రభావం ఈయన మీద అంత బాగా పనిచేస్తుంది. అనుకున్న పనులన్నీ సిద్ధిస్తాయి.